రాబోయే రోజుల్లో యుద్ధాలు మిసైళ్లు బాంబులతో ఉండే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా సరిహద్దులు ఉన్న దేశాల మధ్య యుద్ధాలు వ్యూహాత్మకంగా జరగనున్నాయి. ఒకేసారి ఇండియా బంగ్లాదేశ్ ను ముంచేందుకు చైనా అత్యంత భారీ ఆయుధాన్ని నిర్మిస్తోంది. ఆ ఆయుధం అతి పెద్ద డ్యామ్. ఇందుకోసం 137 బిలియన్లు ఖర్చు పెట్టనున్నారు. అంటే మన కరెన్సీలో కనీసం 1,20,000 కోట్ల రూపాయలు. టిబెట్ లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించడానికి తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భారత సరిహద్దు అత్యంత సమీపంలో ఉంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. ప్రస్తుతం టిబెట్ పై పూర్తి ఆధిపత్యం చైనా ప్రదర్శిస్తోంది. నది దిగువ ప్రాంతంలో పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టుకు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పెద్ద డ్యామ్ గా భావించే త్రీ గార్జెస్ డ్యామ్ కు ఇది దాదాపు 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్లు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని చైనా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో టిబెట్ కు ఏటా 20 బిలియన్ల యువాన్ల ఆదాయం లభిస్తుందని చైనా చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ ఉపయోగాల గురించి చైనా ఎన్ని చెప్పినా బంగ్లాదేశ్, ఇండియాలపై వాటర్ బాంబులా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. హిమాలయాల్లో బ్రహ్మపుత్ర నది పెద్ద యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుంది. ఈ యూటర్న్ తీసుకునే ప్రాంతంలోని భారీ లోయ వద్ద డ్యామ్ ను నిర్మించాలని చైనా నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా బ్రహ్మపుత్ర నదిలోని సగం నీటిని దారి మళ్లించనున్నారు. బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు ఇది ప్రధాన నీటి వనరు. ఈ జలాల విషయంలో భారత్, చైనా మధ్య ఒప్పందం ఉంది. వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు దిగువనున్న దేశాలకు చైనా తెలియజేయాలి. కానీ చైనా ఆ సమాచారాన్ని సరిగ్గా ఇవ్వడం లేదు. అందుకే పలుమార్లు ఈశాన్య రాష్ట్రాలలో వరదలు వచ్చి తీవ్ర నష్టం జరిగింది. ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువనున్న ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ఈ ప్రాజెక్ట్ కు భారత్, చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకేసారి నీటిని విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోతాయి. అందుకే దీన్ని చైనా వాటర్ బాంబ్ గా భావిస్తున్నారు. నిదానిరి టిబెట్ ప్రాంతం భూకంప జోన్ లో ఉంది. అక్కడ తరచూ భూప్రకంపనలు సంభవిస్తుంటాయి. అలాంటి చోట ఈ డ్యామ్ కట్టడం సేఫ్ కాదు. కానీ అది చైనాకు కాదు. డ్యామ్ కు ఏం జరిగినా నష్టపోయేది భారత్, బంగ్లాదేశ్ లే.